క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోజు మనకి యేసుక్రీస్తు పునరుత్థానం అనేటువంటి అంశం గురించి పరిశీలిస్తే, ఈ దినాన యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం అందరికీ కూడాను ఆశ్చర్యకరంగాను, ఈ లోకానికి ఒక గొప్ప వెలుగును నింపుతూ మరణాన్ని జయించి తన యొక్క ఇచ్చినటువంటి మాట, యెహోవా తండ్రికి ఇచ్చినటువంటి మాట మనకి చెప్పి, మరి ఆ యొక్క పునరుత్థానాన్ని నిరూపించి తిరిగి లేచి మరణాన్ని జయించి మనందరికీ కూడాను ఒక గొప్ప సాక్షిగా, మరణం అనేటువంటిది పాప పరిహారం తర్వాత మరణాన్ని తిరిగి జయించినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళలో ఈయన ఒక్కరు మాత్రమే నేను తిరిగి లేచి మీ అందరికీ కూడాను పునరుత్థానం అనేటువంటిది రుచి చూపిస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియచేసి ఆ యొక్క శిష్యులకు ఆ సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ రోజుల్లో దాన్ని గ్రహింపగలిగినటువంటి శక్తి కానీ, గ్రహింపగలిగినటువంటి జ్ఞానాన్ని కానీ ఆ యొక్క శిష్యులు మాత్రం లేదు. కానీ సిలువ వేసిన తర్వాత మరి ఎంతో భయపడి ఆ యొక్క శిష్యులంతా కూడాను చెల్లాచెదురైపోయి అనేక ప్రాంతాలకి విడగొట్టబడి చాలా భయంతో దాక్కున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. అయితే ఈ పునరుత్థానం అనేటువంటిది మరి ముఖ్యంగా ఈ ఉదయాన్నే పునరుత్థానమైనటువంటి రోజున మరియ మొదటగా ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క సమాధి దగ్గర వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉండటం అనేటువంటిది గమనిస్తూ ఉన్నది. ఆ సమాధిని ఖాళీగా ఉండటం అనేటువంటిది గమనించి తను ఏమంటూ ఉంటుందంటే, ఆ యొక్క సమాధి మరి ఖాళీగా ఉండటం అనేది గమనించి మరి ఏమైందని కంగారు పడుతూ ఉన్న సమయంలో ఆ యొక్క పరిస్థితులన్నింటి గమనించి ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనాల వరకు కూడాను ఈ యొక్క సంగతులన్నీ కూడాను ప్రస్ఫుటంగా క్లియర్గా మనకి మెన్షన్ చేసినటువంటి విషయాన్ని పరిశీలిస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు ఈ నమ్మలేనటువంటి ఈ స్త్రీ ఈ క్రీస్తు యొక్క శరీరము సమాధిలో లేదు అనే విషయాన్ని అపోస్తలులకు, అంటే శిష్యులకు తెలియజేసినప్పుడు వారు కూడా నమ్మలేకపోతారు. అయితే ఈ శిష్యులు అనేటువంటి వారందరికీ కూడాను యేసుక్రీస్తు వారు మరలా తిరిగి కనిపించడం, వారి ప్రత్యక్షత, క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను వారు నమ్మలేక చాలా ఆశ్చర్యానికి గురై నమ్మకం కలుగుతూ వారి శిష్యుల్లో ఒక ధైర్యాన్ని నింపి యేసుక్రీస్తు వారు అన్నీ కూడాను వివరంగా అక్కడ చెప్తాం జరుగుతుంది. నేను తిరిగి లేచాను అని చెప్పేసి తనకు తానుగా ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మరి పోగొట్టుకున్నటువంటి విశ్వాసం, వారు ఆ నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయినటువంటి స్థితిలో నుంచి వారు ఒక్కసారిగా బయటకు వచ్చి ఒక ధైర్యాన్ని నింపుకొని శిష్యులంతా కూడాను మరలా యేసుని వెంబడించడానికి, యేసు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడాను గుర్తు చేసుకుంటూ, ఈయన నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు, మనకి రక్షణ భాగ్యాన్ని కల్పించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పూర్తి విశ్వాసం ఉంచి వారి పట్ల అనేకమైనటువంటి బలోపేతమైనటువంటి మనసులో ధైర్యాన్ని నింపుకొని యేసును వెంబడించడం, మరలా తిరిగి వాక్య పరిచర్య విధానం అనేటువంటిది మరలా తిరిగి చేయటం అనేది జరుగుతుంది. అయితే దాదాపు ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క శిష్యులకే కాకుండా మిగిలిన అనేక జనాలకు కూడా, అనేక మందికి కూడా అనేక సందర్భాల్లో క్రీస్తు వారు వారి యొక్క ప్రత్యక్షతను గమనిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మరి అనేక మంది 500 మందికి పైగా ప్రత్యక్షతను కనపరిచినటువంటి ఆ మహోన్నతమైన యేసుక్రీస్తు వారు తన యొక్క ఔన్నత్యాన్ని, మరి మన మీద ఉన్నటువంటి ప్రేమను మరలా తిరిగి ఈ భూమి మీద 40 దినాలు కొనసాగించి ఆరోహణం అయిపోతారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన ఏదైతే బోధలు చేశారో, మన విశ్వాసము, మనం పరీక్షల్లో ఎంత నెగ్గాలో, ఎంత ఓర్పుతో ఉండాలో, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఎలా అధిగమించాలో నేర్పిస్తూ ఆయన బోధల ద్వారా మనది ఈ రాజ్యం కాదు, మనకున్నటువంటి రాజ్యాన్ని చేరాలి అంటే మనకి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడాను అర్థం చేసుకొని యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి ప్రతి సమస్యను కూడా అధిగమిస్తూ మనం దేవుణ్ణి వెంబడిస్తూ
దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని చేరేంత వరకు కూడాను మీరు నాతో ఈ విధంగానే మరి నేను నా బోధల ప్రకారం జీవించాలనేటువంటి మాదిరికరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చూపించి యేసు యొక్క పునరుద్ధానంతో మన ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని పరిహరించి రాజ్య వారసులుగా చేస్తారు. థ్యాంక్ యూ.